రాజమండ్రిలోని సరస్వతి స్నానఘట్టం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. సరస్వతి ఘాట్ వద్ద ఉన్న 3 ద్వారాల్లో 2 సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించి ప్రదానం చేస్తున్నారు. గౌతమి ఘాట్ వద్ద పిండ ప్రదానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో పితృవిధులను నిర్వహిస్తున్నారు. పుష్కరుడు కొలువుదీరిన గోదావరి నదిలో కొందరు యోగాభ్యాసకులు ఆసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం ఏర్పాట్లకు భక్తుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి మాత, సరస్వతి, తెలుగు తల్లి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దయచేసి సహకరించే ఉండాలి. ఎదుర్కొన్న జనాలు చాలా మొబిలైజ్ అయి ఉన్నారు. అలా జరగాలన్నా ముందుకు జరగాలి సార్ ప్లీజ్. పావనిత్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయి స్నాతుమనుజ్ఞామే దేహి గౌతమీ పని. పుష్కరాల గోదావరి, ఇది పుష్కరాల గోదావరి. పుష్కలముగ పుణ్యములందించే పుత్తడి దేవేరి, పుత్తడి దేవేరి. పుష్కరాల గోదావరి, ఇది పుష్కరాల గోదావరి. నిష్కళంకునిగ మనుజుని మార్చే నిగమాగమ సారఝరి. శుష్క దేహులకి సౌష్ఠవమొసగే సఖజీవ సుధాలహరి. ముని గౌతముని మృదుఘోష విని గగనము విడిచి ఇలకే తెంచిన గంగా సోదరి, శివ గంగా సోదరి. పుష్కరాల గోదావరి, ఇది పుష్కరాల గోదావరి. అదిగో అతడే గౌతమ మహర్షి, మహామహిమాన్విత తపస్వి. అతడి మహత్తుకి అచట అనుదినము పండే
యౌవల ధాన్య రాశి ఔవిధమున ఆసీమ సుభిక్షముగా అలరారుచున్న వేళ సవతి పోరు పడలేని పార్వతి సమస్య గణపతి ముందరుంచగా జయని గోవుగా మలచి గణపతి మహర్షి ఆశ్రమమునకు చేరగా చేనుని మేసిన తేనుని చూసిన వెంటనే శపించి వధించే గౌతముడు గోహత్య పాతకమని చెప్పి అంతనే ఆగ్రహించే ఆ విప్రరూప విఘ్నేశ్వరుడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివుని ప్రసన్నం చేసుకుని ఒక గంగపాయను తీసుకుని నాసిక శిఖలో విడిచి గోష్పాదము వరకు తరలించి బ్రతికించి తరించి విముక్తుడాయను మహర్షి గోవుని తరింపజేసెను గనుక గంగా అయినదట గోదావరి 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 పుష్కరాల గోదావరి ఇది పుష్కరాల గోదావరి అదిగో అతడే బృహస్పతి అడుగిడెనప్పుడే సింహరాశిలోకి అదే గదా సుముహూర్తము పుష్కరుని గోదావరి ప్రవేశానికి సకల పాప క్షయకరమునకైన సర్వరోగ సంహారముకైన పితరుల మోక్ష సాధనకైన జన్మరహిత సంప్రాప్తముకైన అత్యున్నత యజ్ఞం గోదావరి పుష్కర స్నానం ఈ నవ్య జలం ఈ దివ్య జలం ఈ భవ్య జలం తెలుగు నేలపై దశ దిశలా ప్రవహించాలి తెలుగుదేశమున ధనరాశులు పండించాలి బాగుల్లోన బంకల్లోన కాల్వల్లోన కొలనుల్లోన చెరువుల్లో సెలయేరుల్లో చుక్క చుక్కలో బొట్టు బొట్టులో కలిపి వద్దాము కదలండి పుష్కర శోభయాత్రకు తరలండి ఎప్పుడో గాని రాని పండగిది 12 ఏళ్లకు ఓసారి పుష్కరాల గోదావరి ఇది పుష్కరాల గోదావరి